చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు ఒక రోగం ఉందంట. ఆ రోగమును దేవుడు తప్ప ఇంకెవరు కూడా స్వస్థపరచలేరు. ఏంటి ఆ రోగము అని అంటే, మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మాకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మరి చికెన్ గున్య వ్యాధులు, కరోనా వ్యాధులు, ఇంకా క్యాన్సర్ వ్యాధులు, ఆ వ్యాధులు, ఈ వ్యాధులు, ఏ వ్యాధులు కూడా మాకు లేవు, అంతా మేము బాగానే ఉన్నాం అని ఒకవేళ మనం అనుకోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ హృదయము బహుమోసకరమైనదని అక్కడ వ్రాయబడి ఉన్నది. తర్వాత మహాఘోరమైన వ్యాధి గలదంటది. హృదయానికి ఏమున్నదంట? మోసకరమైనటువంటి వ్యాధి ఉన్నదంట. అదే పాప రోగం, అబద్ధం చెప్పే రోగము, మోసం చేసే రోగము, దుర్మార్గపు క్రియలు చేసే రోగము, గర్వముతో అహంకారముతో నిండేటువంటి రోగము, హత్యలు చేసే రోగము, పగ తీర్చుకునే రోగము, ఎదురాడే రోగం, ఇవన్నీ కూడా ఈ హృదయంలోనే దాగి ఉన్నాయంట. అందుకని సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు హృదయంలో ఉన్నటువంటి పాప రోగమును తొలగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోగం మనలో నుండి తొలగిపోయిందంటే మన దేవుడు మనకు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి, ఒక గొప్ప అధికారి అయ్యి ఏమి చేయాలన్నా ఆయన అడ్డుపడుతూ ఉంటాడు. అయ్యో, ఈ పొరపాటు నేను చేయకూడదు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని భయం కలిగి బ్రతుకుతావు అంతే.